హలో సార్, గుడ్ మార్నింగ్. మీ పేరు? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు గిరి అండి. ఏపీలో టీడీపీ వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు ఎలా ఉంది ఆయన పరిపాలన కానీ, ఆయన నాయకత్వం కానీ? ఆయన నాయకత్వం, అనుభవజ్ఞులు చాలా బాగుంటుంది. మరి ఏపీ ప్రజలందరూ కూడా ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పరిపాలన బాగుంటుందని చెప్పేసి వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే ఏపీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తారు. ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ చాలా గొప్పగా తెలిసిన వ్యక్తి కాబట్టి పరిపాలన బాగుంటుంది. అలాగే చూసుకుంటే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు రీసెంట్గా. 5 రూపాయలకే ఫుడ్ పెడుతున్నారు కదా. సో ఏమంటారు దాని గురించి మీరు? అన్నా క్యాంటీన్లు అనేది సామాన్య మానవుడికి ఆహారము లేకుండా ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో పెట్టింది. అది అన్నా క్యాంటీన్లు చాలా మంచి సదుద్దేశంతో పెట్టింది. చాలా మంచి స్కీమ్. అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. పేద ప్రజలకి ఎవరు కూడా ఆకలితో ఉండకుండా ఉండడానికి తీసుకున్న స్కీమ్. చాలా మంచి స్కీమ్, బాగుంది. వైసీపీకి గతంలో చూసుకుంటే 151 సీట్లు ఇచ్చారు ప్రజలు 2019లో. ఇప్పుడు చూసుకుంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు వైసీపీని. దానికి ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు? మరి కారణాలంటే చాలా ప్రజలకు తెలిసిన కారణాలు మనకి ఇంకా తెలియదు. చాలా ప్రజలందరూ కూడా విసిగిపోయినారు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. వారి పరిపాలన నచ్చకనే మరి అలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళ 11 సీట్లకు పరిమితం చేసిర్రు. దాన్ని ప్రజల అభిప్రాయంగా మనము చూడాలి. చంద్రబాబు నాయుడు గారు పోలవరం కానీ, రోడ్లు కానీ, అలాగే అమరావతి కానీ డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకం ఉందా? తప్పకుండా. వారికి చాలా విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచి ఆలోచనతోని ముందుకెళ్తాడు. తప్పకుండా చేస్తాడని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయనకి 4 మినిస్ట్రీస్ ఇచ్చారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు 4 మినిస్ట్రీస్ ఇవ్వడం? ఒక సైడ్ ఆయన సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు, ఈ సైడ్ పొలిటికల్గా ఉన్నారు. మీరేం చెప్తారు ఆయన గురించి? అంటే ఇప్పుడు ఆయన సినిమాలది దట్ ఈస్ పర్సనల్. అది సినిమాని పక్కన పెడితే ఇప్పుడు ఆయనకి పరిపాలించడానికి ఆయనకు ఒక అధికారం ఇచ్చారు ప్రజలు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈయన అవి పోర్ట్ఫోలియో చేయగలుగుతాడన్న ఉద్దేశంతో ఆయనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఆయనకి పోర్ట్ఫోలియోస్ కేటాయించడం జరిగింది. తప్పకుండా ఆయన దాని మీద కృషి చేస్తాడు. మరి చూస్తున్నారు కదా, రీసెంట్లీ కూడా ఆయనకు పట్టు ఉంది అధికారులతోని. మరి ప్రజల సమస్యల మీద ఆయనకి అవగాహన ఉంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా పరిపాలన చేయాలన్నది మంచి సదుద్దేశం ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతాడు. అది ఈ టీడీపీకి వైసీపీకి మధ్య ముఖ్య తేడా అంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చూస్తారు, ఇప్పుడు టీడీపీ చూస్తున్నారు కదా. దానికి మెయిన్ టీడీపీకి వైసీపీకి తేడా అంటూ ఆయన సొంత నిర్ణయాలు, వీళ్ళు ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేసే విధంగా టీడీపీ వెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఈ 2 వ్యత్యాసాలు అందులో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.